మొయినాబాద్ లోని చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 50 మందికి పైగా మెగా మైనర్ విద్యార్థులు పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. అందులో 13 మంది మైనర్ బాలికలు ఉన్నట్లు సమాచారం. ట్రాప్ హౌస్ 9mm అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక్కొక్కరి నుంచి 1300 ఎంట్రీ ఫీజును వసూలు చేశారు. పట్టుబడ్డ వారిలో 2 గంజాయి సేవించినట్లయితే తెలుస్తోంది. పోలీసులు 6 నిర్వాహకులను అదుపులోకి తీసుకుని 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్. మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళపురం శివార్లో డ్రగ్స్ పార్టీ అయితే కలకలం పెడుతుందని చెప్పొచ్చు. అయితే కంప్లీట్ గా చెర్రీ ఓక్సో ఫామ్ హౌస్ లో అయితే మొన్న శనివారం రోజున అటు ఎస్ఓటి అకస్మాత్తుగా బంకు నిర్వహించిన క్రమంలో అక్కడ భారీ ఎత్తున పెద్ద పార్టీ నిర్వహిస్తున్నట్టు అయితే తెలిసింది. సో అక్కడ తెలిసిన వెంటనే ఎస్ఓటి టీం బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళినట్టుగా తెలిసినట్టే పార్టీలో పాల్గొన్న ఆర్గనైజర్ డీజే ప్లేయర్స్ తో సహా మొత్తం 60 మంది ఉన్నట్టుగా అయితే గుర్తించారు. అయితే ఇదంతా కూడా అటు ఇన్స్టా పేజ్ ద్వారా వచ్చిన 59 మంది అంటే ఇదంతా కూడా అంటే ఈ పార్టీకి సంబంధించి ఇన్విటేషన్ అంతా కూడా ఇన్స్టా పేజ్ ద్వారానే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో సుమారుగా 59 మంది యువతి యువకులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అందులో సుమారుగా 22 మంది మైనర్లు, 17 మంది అబ్బాయిలు, అదే విధంగా 5 మంది అమ్మాయిలు, మిగిలిన వారంతా కూడా మేజర్లుగా అయితే అటు ఎస్ఓటీ బృందం అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 మందికి పైగా కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది. కానీ అందులో ఒకరు పరారీలో ఉన్నట్టుగా అయితే ఈ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి కూడా ఒకరు పరారీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ పార్టీ నిర్వహించిన వ్యక్తి కూడా ఇషాన్ అనే యువకుడిగా అయితే గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే పార్టీ ఈ అబ్బాయి ఆల్రెడీ కెన్నా నుంచి ఇటీవల కాలంలోనే అటు హైదరాబాద్ కి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే పార్టీలకు అలవాటు పడి కూడా తను సెల్ఫ్ గా పార్టీ కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇషాన్ ఇదంతా కూడా గత కొద్ది రోజుల నుంచి అయితే అటు కెన్నా నుంచి వచ్చిన వెంటనే ఇలాంటివన్నీ కూడా కొద్ది రోజుల నుంచి ప్లాన్ చేసుకొని తనకు సన్నిహితంగా ఉన్న స్నేహితులతో మాట్లాడుకుని ఈ పార్టీ ఈవెంట్ చేస్తున్నట్టుగా అయితే గుర్తించారు. అందులో భాగంగానే అటు ఇన్స్టా పేజ్ కూడా ట్రాప్ హౌస్ అనే పేజ్ తో అయితే క్రియేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అక్టోబర్ 4న అయితే అటు ఫామ్ హౌస్ లో అయితే పార్టీని కండక్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే సూపర్వైజర్ ఠాకూర్ మనీష్ అదేవిధంగా డీజే ప్లేయర్లు రమేష్, రోహిత్, అదేవిధంగా ఫామ్ హౌస్ ఓనర్ శేషగిరితో పాటు ఆర్గనైజర్ ఈశాన్ తో పాటు మరో 2 మైనర్ల పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రాథమికంగా దర్యాప్తులో భాగంగా చూసినట్టయితే అటు యజమాని అదేవిధంగా ఈ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో వీళ్ళంతా కూడా అటు యూత్ ని ఆకర్షించడానికి అయితే ఆన్లైన్ ద్వారా బుకింగ్ కి సరిపడేలాగా 1300 ఎంట్రీ ఫీజ్ తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ఆన్లైన్ లోనే ప్లాన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ పేజ్ కూడా కొద్ది రోజుల క్రితమే క్రియేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్మోస్ట్ దీనికి ఫాలోవర్స్ వచ్చి కూడా చాలా మంది ఉంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా కొన్ని పార్టీ నిర్వహించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు ఎస్ఓటీ టీం కూడా అటు మీడియాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చాలా సీక్రెట్ గా వెళ్లి దీనిపైన దాడి చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇవన్నీ కూడా దీనిపైన కొత్త అనుమానాలు కూడా చెలరేగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకు ఎస్ఓటీ టీం ఇటు మీడియా బృందానికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్న దానిపైన కూడా చాలా వరకు కొన్ని అనుమానాలు అయితే దారి తీసిన. దీనికి సంబంధించి అటు ప్రజెంట్ అయితే ఎంతమంది అయితే ఉన్నారో అందులో 50 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 1-2 పరేడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో కీలకంగా ఒక 2 వ్యక్తులు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే ఎస్ఓటీ బృందం అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తే వీళ్ళందరినీ కూడా అదుపులో పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరి ద్వారా వచ్చింది, మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా అటు పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. భవన్. రైట్. థ్యాంక్ యూ భరత్.